ఎన్నికల ఇచ్చిన హామీ మేరకు ఏకకాలంలో 2,00,000 రుణమాఫీలో భాగంగా తొలి రోజు 11.50 లక్షల కుటుంబాలకు రుణమాఫీ చేసినందుకు రైతు పండుగ సంబరాలను గంగెపల్లి గ్రామంలోని పంట పొలాలలో నిర్వహించారు. ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేసినందుకు గంగిపల్లి గ్రామ ప్రజలు, రైతులు, రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణకు ధన్యవాదాలు తెలిపి వారి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రైతు నేస్తం కాంగ్రెస్ పార్టీ అన్నారు. మాట తప్పడు, మడమ తిప్పని నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన రైతు రుణమాఫీతో తెలంగాణ రాష్ట్ర రైతాంగం గ్రామాలలో రైతు పండుగలు జరుపుకుంటున్నారని తాళ్లపల్లి సంపత్ గౌడ్ అన్నారు. ఎన్నికల హామీల్లో వరంగల్లో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట మేరకు 1,000 కోట్ల అప్పు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు. దేశానికి వెన్నెముక రైతు అయితే ఆ రైతుకు వెన్నెముక కాంగ్రెస్ పార్టీ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన 10 సంవత్సరాలుగా అధికారంలో ఉండి ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి చెయ్యక రైతులను ముప్పుతిప్పలకు గురిచేశారని గుర్తు చేశారు. రుణమాఫీ కాకపోగా రైతులకు వాటి మిత్తిలు కట్టలేక ఇబ్బందులకు గురయ్యారని తెలిపారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలు, రైతులు సుఖసంతోషాలతో జీవించేలా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సంపత్ గౌడ్, మాజీ ఎంపీటీసీ చలగంటి సంపత్, గ్రామశాఖ అధ్యక్షులు మాషం రామకృష్ణ, సింగిల్ విండో డైరెక్టర్ వాల అంజిత్రావు, కోఆప్షన్ సభ్యులు రావుల రవిగౌడ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రావుల రవి, కిసాన్ సెల్ అధ్యక్షులు బొడ్డు నరేష్, బీసీసెల్ అధ్యక్షులు రెడ్డి రమేష్, మండల యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ముక్కెర సతీష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముల్కల ఎల్లయ్య, జగ్గయ్య, ఐలయ్య, మాషం సాగర్, రైతులు ఎల్లయ్య, రాజయ్య, నర్సయ్య, సంపత్ తదితరులు ఈ కార్యక్రమంలో ఉన్నారు. రైతులు తెలంగాణ రాష్ట్రంలో అందరూ పండుగ దినోత్సవం లెక్క జరుపుకుంటున్నారు. గత ప్రభుత్వం చూసుకుంటే 10 సంవత్సరాలు గడిచిన ₹1,00,000 రుణమాఫీ చేయక రైతులను అరగోస పెట్టి ఎంతో రైతు కన్నీటికి కారణమైంది కాబట్టి ఇలా ఆ ప్రభుత్వం కుప్పగూలింది. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం పేద ప్రభుత్వం లక్షల కోట్లు అప్పు చేసిన 6 నెలల్లో ఇచ్చిన మాట ప్రకారం రాహుల్ గాంధీ గారు వరంగల్ సభలో ఎప్పుడైతే 2 లక్షల రైతు రుణమాఫీ డిక్లరేషన్ చేసిండో అదే మాటకు కట్టుబడి ఈ రోజున మొన్న ఎలక్షన్లో ఆగస్టు 15 రోజు అప్పటి వరకు మాఫీ ఎత్తాలని మాట ఇచ్చిండో, కానీ 1 నెల ముందే ₹1,00,000 రుణమాఫీ ఈ రోజుకు స్టార్ట్ అయింది. రాబోయే నెల రోజుల్లోపు 2 లక్షల రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతుంది. గత ప్రభుత్వం మేము ఆనాడు చెప్పినాం, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుకు వెన్నెముక, దేశానికి వెన్నెముక రైతు అయితే రైతుకు వెన్నెముక కాంగ్రెస్ ప్రభుత్వం. ఎప్పటి నుండో గత సంవత్సరాల నుంచి చూసుకుంటే అడుగు బలహీన వర్గాలకు రైతుకు వెన్నంటుంటూ నీడగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. ఇది ఒక నిదర్శనం. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడం ఈ దేశంలో మొదటిసారి. అది రేవంత్ రెడ్డి గారి సర్కార్కు, కాంగ్రెస్ ప్రభుత్వంకు ప్రతి ఒక్క రైతు ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఇక దొంగ కన్నీరు కాలుతా ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు. వాళ్ళ ముఖానికి రుణమాఫీ చేసే తెలివి లేదు. 10 ఏళ్ల కాలయాపనలా రైతులను అరగోస పెట్టిరు. ఎక్కడ కూడా ₹1,00,000 రుణమాఫీ చేయలే. ఇవాళ అవాకులు చెవాకులు కాస్తే ఖబర్దార్ బిడ్డ. రైతులకు కాంగ్రెస్ పార్టీ మాట అంటే మాట ఇచ్చిన విధంగా ఈరోజు 2 లక్షల రుణమాఫీ మీ ముఖానికి 10 సంవత్సరాలకు ₹1,00,000 రుణమాఫీ చేయలేకపోయారు. ఓడు ఉన్నాడు అగ్గిపెట్ట మచ్చ. ఎట్లా చేస్తావా రేవంత్ రెడ్డి? 2 లక్షల రుణమాఫీ అయితే నేను రాజీనామా చేస్తాను బిడ్డ. హరీష్ రావు ఖబర్దార్, జాగ్రత్త పెట్టుకో. నువ్వు పిట్టలు పోసుకొని అగ్గిపులం మరిచినట్టు కాదు. పెన్ను పేపర్తో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి ఒక్క రైతు మీ దగ్గరకు వస్తాడు బిడ్డ. రాజీనామా పత్రంతో నువ్వు రెడీగా ఉండు. మీరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధి పొంది మీ నోటికి వచ్చినట్టు అవాకు చెవాకులు పడితే బిడ్డ ఈ గంజలు నాలుకగా వస్తాం. కాంగ్రెస్ పార్టీ మాట అంటే మాట, సంక్షేమ పథకాలు అన్ని కూడా ప్రజలకు అందించే విధంగా 3 నెలల్లో 4 హామీలు నెరవేర్చింది. ఇప్పుడు పేద రైతుల పండుగగా ఇలా ₹1,00,000 రుణమాఫీతో ఆగస్టు 15తో 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాం. ఇది కాంగ్రెస్ విజయం, ఇది రైతు విజయం, ఇది రైతు పండుగ అని
మేము రేవంత్ రెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ మంత్రి గారికి, మా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యన్న గారికి పేరు పేరున రైతుల పక్షాన కాంగ్రెస్ నాయకులు ధన్యవాదాలు చెప్తున్నాం.